మన నూతన వారంలో ప్రవేశించి ఉన్నాము. సో కాబట్టి నూతన వారంలో ప్రవేశించి ఉండగా ఎస్ ప్రభు ఈ వారంలో ఏం చేయబోతున్నావు, నీ కార్యం ఏంటి, నీ చిత్తం ఏంటి, ఎస్ అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చారండి. ఈ వారం నీపై కుమ్మరించే ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం ఉందని తెలియచేశాడు. ఏంటి ఆశీర్వాదం నేను మీతో పంచుకోబోతున్నాను. సో కాబట్టి లాస్ట్ వరకు వీడియో చూడండి, స్కిప్ చేయొద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ నూతన వారంలో ప్రవేశించి ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేసే విషయం ఏంటంటే, ఏదైతే శాపం నేను వెంటాడుతుందో ఆ శాపాన్ని దేవుడు కొట్టివేసి ఆ శాపాన్ని ఆశీర్వాదంగా దేవుడు చేయబోతున్నాడు. ఏది నష్టంగా ఉందో ఆ నష్టాన్ని దేవుడు కొట్టివేసి దాన్ని మేలుగా చేయబోతున్నాడు. సో ఈ వారం ప్రార్థన చేసుకొని నీపై దేవుడు కుమ్మరించేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరలోక ఆశీర్వాదం ఉందని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. నమ్ముచున్న గట్టిగా వరిసి వన్ టైప్ చేయండి అని ప్రార్థన చేశాను. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ప్రవచన ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 5వ వచనం. అయితే నీ దేవుని యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుని యెహోవా నేను ప్రేమించాను గనుక నీ దేవుని యెహోవా నీ నిమిత్తం ఆ శాపమును ఆశీర్వాదంగా చేశాను. సో దేవుడు మంత్రగాడైనటువంటి ఆ యొక్క బిలాము మాట వినలేదు, శపించమని అన్నాడు, కానీ దేవుడు శపించలేదు. సో అలాగే దేవుడు నీ శత్రువుల మాట వినడు. నీ నాశనం కోరుకుంటున్నారో, నీ గురించి ఎవరైతే చేతబడి చేస్తున్నారో వాళ్ళు చేసేటువంటి శాపాలు కానీ పలికే మంత్రక్రియలు కానీ మంత్రాలు కానీ వాళ్ళ మాట వినడు, అవి తృణీకరిస్తాడు. ఎందుకంటే దేవుడు నేను శాస్త్రమైన ప్రేమతో ప్రేమించి ఉన్నాడు. నీకేమీ లేకపోవచ్చు, నీకు ఆస్తి లేకపోవచ్చు, అంతస్తు లేకపోవచ్చు, కులం కానీ గుణం కానీ ఏమీ లేకపోవచ్చు, నువ్వు ఘోరపాపిగా ఉండొచ్చు, అయినా కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్నుగా ప్రేమిస్తూ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, నీ నిమిత్తం ఆ శాపాన్ని ఆశీర్వాదంగా చేస్తాను సెలవిస్తున్నాడు. సో ఏ శాపాలు అయితే ఇన్నాళ్ళు నీ జీవితంలో వెంటాడుతున్నాయో ఆ శాపాలు నీకు సమస్యలు పుట్టిస్తున్నాయి, రోగాలు పుట్టిస్తున్నాయి, ముందుకెళ్లకుండా చేస్తున్నాయి, ఆటంకాలు కలిగిస్తున్నాయి, నిరుత్సాహం కలిగిస్తున్నాయి, ఏంటబ్బా అని ఎంతగానో నువ్వు కన్నీరు కారుస్తున్నావు. అయితే ఈరోజు దేవుడు చేసే కార్యం, ఈ వారం దేవుడు చేసే కార్యం ఏంటంటే, ఏమైతే శాపాలను వేలుతున్నాయో ఇక ఆ శాపాలన్నీ కూడా యేసు క్రీస్తును కొట్టేయబడుతున్నాయి. వారిసి అని చెప్పండి. ఈ శాపాలన్నీ కూడా దేవుడు ఆశీర్వాదంగా దేవుడు చేయబోతున్నాడు. పాపాన్ని దేవుడు తీసుకున్నాడు, ఆ పాపాన్ని పాపక్షేపంగా మార్చాడు. పాపిని దేవుడు తీసుకున్నాడు, పాపిని దేవుడు పరిశుద్ధునిగా మార్చాడు. దేవుడు నష్టాన్ని తీసుకొని లాభంగా చేస్తాడు, కీడుని తీసుకొని మేలుగా చేస్తాడు. దేవుడు సాతాను బిడ్డలు తీసుకొని దేవుని బిడ్డలు చేసుకుంటాడు. సో కాబట్టి ఏంటంటే దేవుడు ఈ వారం ప్రార్థన చేసుకొని నీపైన ప్రత్యేకమైన ఆశీర్వాదాలు కుమరిస్తుండగా నీకున్న శాపాలన్నీ కూడా కొట్టేయబడుతున్నాయి. ఆ శాపాలన్నీ ఆశీర్వాదాలు మారబోతున్నాయి. ఇక నమ్మండి, దేవుడు నేను ప్రేమిస్తున్నాడు. ఇక నీ శత్రువులు కానీ మంత్రగాలు కానీ వాళ్ళ మాటలు దేవుడు వినడు, వాళ్ళ కోరికలు దేవుడు నెరవేర్చాడు. ఎందుకంటే నీ విషయంలో ప్రణాళిక కలిగి ఉన్నాడు. నువ్వు బాగుండాలి, నువ్వు పై స్థాయిలో ఉండాలి, నువ్వు ఎదగాలి, నువ్వు సాక్ష్యం ఉండాలి, అనేక మందికి సువార్త చెప్పాలి, సంఘాన్ని నడిపించాలి, దీవెనకరంగా ఉండాలి దేవుడు కోరుకుంటున్నాడు. సో కాబట్టి నేను ప్రేమించాడు కాబట్టి ఇక నీ శాపాలన్నీ కూడా ఆశీర్వాదంగా మారుతున్నాయి. వరిసీవ్ అని టైప్ చేయండి. నష్టమైన శాపం లాభమైన ఆశీర్వాదంగా మారుతుంది ప్రవచిస్తున్నాను. టైప్ చేయండి రిసీవ్. మోసం అనే శాపం దీవెనగా మారుతుంది ప్రవచిస్తున్నాను. రిసీవ్ అని టైప్ చేయండి. ఎస్, నీ జీవితంలో ఉన్నటువంటి అవమానాల శాపం సన్మానాల ఆశీర్వాదంగా మారుతుంది ప్రవచిస్తున్నాను. వారిసి అని టైప్ చేయండి. సో కాబట్టి ప్రార్థన చేసుకోండి. ప్రభువా ఈ వారం నాపై ఆశీర్వాదం కుమరిస్తాను చెప్పినావు అని చెప్పేసి ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఆశీర్వాదాన్ని దేవుడు కుమరించబోతున్న ప్రత్యేక నీపై రాబోతుంది. నీ స్థితిగతి మారబోతుంది. సో కాబట్టి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఎవరైనా సరే దశమభాగం ఇచ్చే భాగస్వాములుగా గాను మంత్లీ పార్టర్స్గా జాయిన్ కావాలని కోరుకున్నట్లయితే ఈ మాసం నుంచి కిందనటువంటి ఆఫీస్ వాట్సాప్ నెంబర్కి నేను దశమభాగం ఇచ్చే భాగస్వామిగా మంత్లీ పార్టర్గా ఈ నెల నుంచి జాయిన్ అవుతాను టైప్ చేయండి. మా వాళ్ళ గ్రూప్లో యాడ్ చేస్తాను. అలాగే మీరు ఎవరైనా సరే మందిర స్థలం కోసం నేను స్పాన్సర్ చేస్తాను, ప్రభు ప్రేరేపిస్తున్నాడు, సిల్వర్ స్పాన్సర్ లేక గోల్డ్ స్పాన్సర్గా చేస్తాను అనుకున్నట్లయితే వెంటనే ఇక్కడ స్కాన్ కోడ్ ఉంది, కింద నెంబర్ ఉంది, మీరు చేయండి. మినిస్ట్రీని ఎంకరేజ్ చేయండి. దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. మీకు ఆ మొమెంటోస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రవచనకు ఎత్తిపడుతుండగా ఈ వారం మీకు అనేకమైన ఆశీర్వాదాలు కలుగుతాయి, మేలు కలుగుతాయి. నువ్వు సాక్ష్యంతో వస్తాను ప్రవచిస్తున్నాను. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా రిసీవ్ అని చెప్పండి. గాడ్ బ్లెస్ యూ.